ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఉదయకాలం ముందే దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తున్నా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. అభాగ్యవంతునితో నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన సమస్తం అంతటికిని క్షేమము కలుగునుగాక అని పలికిన ఈ వర్తమానమును తెలియజెప్పవలెను. ఈ రోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటంటే, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమము కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలం ముందే దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడ్డావు కదా. దేవుని యొక్క మాటలు మాధుర్యాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడ్డావు. ఆయన నీతో చెప్తున్నాడు, నీకు కలిగిన అంతటికి క్షేమాన్ని నేను ఇవ్వబోతున్నాను. నేను నీకు కాపుదలను ఇవ్వబోతున్నాను. నీ కుటుంబ అవసరాలు నేను తీర్చబోతున్నాను. నీకు వచ్చే అపాయాల నుండి నేను తప్పించబోతున్నాను. నిన్ను కాపాడి విమోచించబోతున్నాను. క్షేమ స్థితిని నేను నీకు ఇవ్వబోతున్నాను. నమ్ముతున్నావా? నమ్ముతున్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా పరలోకపు తండ్రి, ఉదయకాలం ముందే నాయన నీ బిడ్డలతో ఈ విధంగా వాక్య రూపముగా వారిని దర్శించడానికి మీరు సహాయం చేశారు. మీరు వాగ్దానాన్ని ఇచ్చారు దేవా. నీ బిడ్డలకు కలిగిన అంతటిలో వారిని క్షేమ స్థితిలో ఉంచుతానన్నా. ఉదయకాలం వింటున్న బిడ్డలకు క్షేమ స్థితిని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటిలో నాయన వారికి మేలు దయచేయండి. నీ కృప, నీ ప్రసన్నత వారికి మీరు అందజేయండి. నా దేవుని వాక్యం నన్ను బలపరిచిందని ప్రభువా, ఈ వాక్యాన్ని అనేకులకు పంపించున్నట్లుగా తండ్రి మీరే సహాయము దయచేయమని ఈ 2025 సంవత్సరం నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉండడానికి మీరు కృప చూపించు. జనవరి నెల 8వ తారీఖు ఈ 2025 సంవత్సరం నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చి క్షేమ స్థితిని దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు పేరట ప్రేమందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని క్షేమ స్థితిలో ఉంచును గాక. ఆమేన్. ఆమేన్.